ఏంటి నాకు అర్థం లేదండి. బీచ్ షాక్ పాలసీ మీద ఏంటి అంటే అంటే ఇవాళ ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా ఇప్పుడు? లేకపోతే నాకు అర్థం అవట్లేదు అసలు ఎవరు ఎందుకు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు అనేది. మనకి ఆల్కహాల్ రెవెన్యూ ఎంత ఉందో తెలుసా అండి? 2024లో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు వాళ్ళ మంత్లీ రెవెన్యూ ఎంతో తెలుసా? ఇంచుమించు 25-30 వేల కోట్లు సంవత్సరానికి. అండ్ దాంట్లో ఇంకెంతో దోసేసామంటున్నాం మేము. ఎట్లా దోసేశారు? వాళ్ళు క్యాష్లో తీసుకుని ఇంకెంత సంపాదించుంటారు అదనంగా నాకు తెలియదు. అంటే ఎంతమంది తాగితే అంత రెవెన్యూ వస్తుంది? ఇప్పుడు టూరిజం డెవలప్ చేయాలి. ఒక బీచ్ ఫెస్టివల్లో నేను ఒక సంవత్సరం క్రితం ఇలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ, ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ ఈ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే క్యూములేటివ్గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక 5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మాకు కావాలని. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మాకు వద్దు బీచ్ షాక్ అని. అప్పుడు ఎవడేం చెప్పలే, అందరూ ఆహ్వానించారు. అది ప్రజల రెస్పాన్స్ చూసే ప్రభుత్వము టూరిస్టు స్థానికులు ఇట్లాంటిది ఒకటి ఉంటే మన నగరానికి బాగుంటుందని భావించి పైలట్లో, అది కూడా ఏంటి, నాట్ ఒకటేసారి 100 బీచ్ షాక్లు కాదు, దీన్ని సక్సెస్ ఎట్లా చేయాలి, పైలట్ చేయాలని 2 బీచ్ షాక్స్ మన దగ్గర అప్రూవ్ చేశారు. బాపట్ల సూర్యలంకలో ఒకటి చేసినట్టున్నారు. ఈ 2 కూడా ఏంటి, మనం ఏం చేసాము, టైమింగ్స్ పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా. ఒక బారో ఒక హోటల్లో మనం లిక్కరు 11 దాకా 12 దాకా అలౌ చేస్తున్నాము, ఇక్కడ 8 దాకానే. దాని తర్వాత ఇక్కడ మనం హార్డ్ లిక్కర్ ఏదైతే ఎక్కువ మత్తు వస్తుందో అది కూడా మనం అక్కడ అలౌ చేయట్లేదు. అక్కడ ఉట్టి బియరు, వైను, సాఫ్ట్ ఆల్కహాల్ అనే పెడుతున్నాము. ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్. ఇదంతా ఎందుకు? ఇట్లాంటి అపోహలు కొందరు సృష్టిస్తారు కాబట్టి. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా అవడానికి అందరూ బాధ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఏంటి, బీచ్ రోడ్లో నాకు యూత్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. 10 గంటల తర్వాత పోలీసులు వచ్చేసి మమ్మల్ని ఎలగొట్టేస్తున్నారు అని. మేము పోలీసులతో మాట్లాడాం. ఏముంది, లైటింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఉండేవండి 12 దాకా, మీకేంటి ఇబ్బంది అని. ఇప్పుడు అలౌ చేస్తున్నారు. అంటే మన నగరం ముందుకెళ్ళాలా వెనకాలకి వెళ్ళాలా? ముందుకెళ్ళేటప్పుడు మన ఏమీ ఇక్కడ భద్రత పోవాలి లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదు. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2లో వచ్చాం. నారీ శక్తి ఏదో ఒక సర్వేలో. ఫస్ట్ కోహిమా అనేది అది నాగాలాండ్, మిజోరాం ఆ ఊరు, అదో చిన్న నగరం. అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటి అంటే అందరు దీన్ని వెల్కమ్ చేస్తున్నారు. నేను కూడా ఇది ప్రజలు ఏమి దీన్ని వ్యతిరేకిస్తలేదు, ప్రజలు హ్యాపీగానే ఉన్నారు నా అభిప్రాయం. కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది మన ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని నిర్ణయాలు నచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునేవ్వండి. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ ఇది రెస్పాన్సిబుల్గా చేసే బాధ్యత మాది. నిన్న మళ్ళీ ఎంపీ గారు చెప్తున్నారట, బీచ్లో మన బీచ్లోని బీర్లు పెడితే తప్పేటని. ఏమండి, అంటే బార్లు పెడతారట, అంటే బీచ్లో బార్లు పెడితే తప్పేంటి అని అంటున్నారు కదా. ఏకంగా మన గీతం యూనివర్సిటీలో పెట్టండి, కుర్రోలే కదా తాగేది, గీతం యూనివర్సిటీ పెట్టండి. దేనికైనా, గుడికైనా, బడికైనా, ఒక పబ్లిక్ ప్లేసులకైనా ఒక శాంటిటీ అనేది ఉంటుంది. చిన్నపిల్లలతో బీచ్కి వచ్చేవాళ్ళు వాడు ఏం తాగుతున్నాడు అడుగుతాడు. కాబట్టి ఆ తాగుబోతులకు వేరే ప్రాంతం కేటాయించండి. రామకృష్ణ బీచ్ కాదు, రామకృష్ణ మిషన్ అనేది ఒక మంచి పీస్ఫుల్ మిషన్. రామకృష్ణ బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది రామకృష్ణ మిషన్ ఉండే ప్లేస్ కాబట్టి. దాన్ని తీసుకెళ్ళి మీరు బార్ల కింద తయారు చేయకండి దయచేసి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు అయ్యారు, సంతోషం అవ్వండి. కానీ పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో మాత్రం మీరు ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని నేను వదిలే సమస్య లేదు.